My bestie after opening YouTube channel. Oh, hi. Hello, family members, and welcome back to my channel. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం పాలు తాగడం వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. బెనిఫిట్స్ ఆఫ్ డ్రింకింగ్ మిల్క్. మిల్క్ అనేది మన డైలీ బేసిస్లో మన హెల్త్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు అంటే మిల్క్లో ఉండే కాల్షియం కానీ, ప్రోటీన్ కానీ, వైటమిన్ కానీ ఓవరాల్ డేలో జరిగే ఎక్సర్సైజ్ అన్నిటికీ కూడా చాలా ఉపయోగపడతాయి. మార్నింగ్ మనం మిల్క్ తీసుకోవటం వల్ల డే మొత్తం డైజెషన్ అనేది బాగా జరుగుతుంది. అరుగుదల బాగుందంటే మన ఇంటెస్టైన్ ఆటోమేటిక్గా బాగున్నట్టే. రెగ్యులర్ బోలస్ యాక్టివిటీస్ అన్నీ కూడా బాగా జరుగుతున్నట్టే. సెకండ్, మిల్క్ తాగటం వల్ల అందులో ఉండే కాల్షియం లెవెల్ మన మజిల్ ఇంకా బోన్కి స్ట్రెంగ్త్ ఎక్కువ ఇస్తుంది. అంటే మనం డైలీ చేసే వెయిట్ లిఫ్టింగ్స్ కానీ, లేకపోతే మనం చేసే పనులు కానీ, ఒక మెట్లు ఎక్కడమే కానీ, ఇవన్నీ కూడా ఈజీ వేస్లో చేసుకోవచ్చు. అందులో ఉండే కాల్షియం ఇంకా వైటమిన్స్ ఏం చేస్తాయంటే మన టీత్ ఇంకా గమ్స్ని స్ట్రాంగ్ చేస్తాయి. దీనివల్ల మనం ఏ ఫుడ్ తీసుకున్నా కానీ గమ్ పెయిన్స్ కానీ, టీత్ పెయిన్స్ కానీ రావు. మిల్క్లో ఉండే పొటాషియం అనేది ఏం చేస్తుంది అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనేవి రాకుండా హెల్ప్ చేస్తుంది. సో పాలు డైలీ 300 నుంచి 400 ml వరకు ఇనిషియల్ డేస్ నుంచే, అంటే చిన్నపిల్లలు అప్పటి నుంచి అలవాటు చేసుకుంటే మనకు మిడిల్ ఏజ్ గ్రూప్, అంటే ఒక 40 years ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత ఎటువంటి జాయింట్ పెయిన్స్ కానీ, మజిల్ పెయిన్స్ కానీ, గమ్ పెయిన్స్ కానీ ఉండవు. సో బాడీ బిల్డ్ చేసుకోవాలి, మజిల్స్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మిల్క్ తీసుకోవాలి. రెగ్యులర్ బేసిస్లో మిల్క్ తీసుకోమన్నారు కదా అని చెప్పి ఏ మిల్క్ పడితే అది తాకండి. దయచేసి పౌడర్ మిల్క్ అయితే అస్సలు యూజ్ చేయకండి. నెక్స్ట్, నవ్ డేస్ మిల్క్ కూడా చాలా కల్తీ జరుగుతుంది బయట. మీరు ఏ ఫుడ్ తీసుకున్నా FSSAI లేబుల్ లేనిదే అసలు మీరు ఫుడ్ అనేది తీసుకోకండి. అది ఇండియా ఫుడ్ సేఫ్టీ అథరైజేషన్కి సంబంధించింది. సో అది లేకుండా మీరు ఏ పాలు కూడా కొనకండి. రీసెంట్గా మన ఇండియన్ స్టేట్లో, వన్ ఆఫ్ ద స్టేట్లో 500 లీటర్స్ ఆఫ్ ఫేక్ మిల్క్ చేశారు. అది ఎలా అంటే 1 లీటర్ ఆఫ్ కెమికల్ యూస్ చేసి 500 లీటర్స్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్ అనేది జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో మీకు అప్డేట్ నేను చూపిస్తాను. నెక్స్ట్, తాగమన్నాను